ద రియల్ స్టోరీ ఆఫ్ టైటానిక్. ఇది 1996 సంవత్సరంలో జేమ్స్ కెమెరాన్ దర్శకత్వంలో లియోనార్డో డికాప్రియో హీరోగా ఈ సినిమా రూపొందించబడింది. ఈ సినిమాలో మనకి చూపించే సన్నివేశాలన్నీ 100కి 96 నుంచి 98% అంతా అక్కడ జరిగిందే మనకు చూపించారు. మిగతా 4% ఏం చేశారంటే కొంచెం చూసే వాళ్ళకి వినే వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉండాలని చెప్పి అక్కడ ఒక లవ్ ట్రాక్ నడిపి ఆ సినిమాని తెర మీదకి ఎక్కించి దాన్ని రూపొందించే ప్రయత్నం చేశారు. అప్పట్లో టైటానిక్ సినిమా అంటే అది ఒక ప్రభంజనం. అప్పటి వరకు సినిమా స్థాయి ఒకటైతే టైటానిక్ సినిమా తీసిన తర్వాత దాని స్థాయి మరీ ఎక్కువగా పెరిగిపోయింది. సరే, అసలు టైటానిక్ సినిమా అనడం కంటే ఈ టైటానిక్ చరిత్రలో మనం నేర్చుకోదగ్గ పాఠం ఏముంది చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. ఒక రియల్ హీరోని మీకు చూపిస్తాం. ఆ రియల్ హీరో చేసిన పని ఏంటి, అతడు చేయడం ద్వారా అతడికి హీరో అనే బిరుదు ఎందుకు వచ్చిందో నేను మీకు చెప్తా, జాగ్రత్తగా వినండి. 1996 సినిమాలో ఆ సినిమా విడుదలైంది. అది అసలు ఎప్పటి చరిత్ర అంటే ఎప్పటి నుంచి 112 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. ఎన్ని సంవత్సరాలు? 112 సంవత్సరాలు. అంటే 1912వ సంవత్సరంలో జరిగిన ఒక విషాదమైన సంఘటనే టైటానిక్. ప్రతి పేరుకి ఒక అర్థం ఉంటుంది. అలానే టైటానిక్ అన్న పేరుకు కూడా ఒక అర్థం ఉంది. టైటానిక్ అన్న పేరుకి అర్థం ఏంటంటే బ్రహ్మాండమైనది. అలాంటిదంట బ్రహ్మాండమైనది. ఆ టైటానిక్ అనే ఓడను తయారు చేయడానికి 5 సంవత్సరాలు ఒక ఆయన కష్టపడ్డాడు. ఆయన పేరే థామస్ ఆండ్రూస్ జూనియర్. అప్పటి వరకు పడవలు ఎలా తయారయ్యాయి అంటే చెక్కతో తయారు చేస్తారు. ఎప్పుడైనా మీరు గమనించండి, చెక్క నీటి పైన పెట్టినప్పుడు అది అంత త్వరగా మునిగిపోదు. అందుకే చెక్కతో పడవలు తయారు చేస్తారు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ప్రపంచంలో చెక్కకి బదులుగా వేరే ఆబ్జెక్ట్తో పడవని తయారు చేయడం మొదలుపెట్టారు. అదే మెటల్, ఐరన్ మెటల్. ఏదైనా ఒక ఐరన్ ఆబ్జెక్ట్ని తీసుకుని నీటి పైన పెట్టండి, ఏమవుతుంది? మునిగిపోతుంది కదా. కానీ థామస్ ఆండ్రూస్ జూనియర్ అతను ఏం చేశాడంటే ఒక పడవని మెటల్తో తయారు చేయడం మొదలుపెట్టాడు. సాధారణమైన విషయం కాదు అది. ఆ పడవ బరువు ఎంతంటే 46 టన్నులు, 46,000 కేజీలు ఉన్న ఒక పడవని నీటి పైన ప్రయాణం చేయడానికి సిద్ధం చేశాడు ఈ డిజైనర్ థామస్ ఆండ్రూస్ జూనియర్. సరే, బాగానే ఉంది. ఇప్పుడు ఇందులో ప్రయాణం చేయాలి అంటే వివిధ రకాలుగా కంపార్ట్మెంట్స్ వైజ్గా అతడు ఏం చేశాడంటే టికెట్లు విడగొట్టాడు. మనకు అర్థం కావడానికి, మనము ట్రైన్లో ప్రయాణం చేసామనుకో, ఎన్ని రకాల టికెట్స్ ఉంటాయి? జనరల్ బోగి, 3rd క్లాసు, 2nd క్లాసు, రిజర్వేషను, 2nd క్లాసు, 1st క్లాసు, 3rd క్లాసు, ఏసీ కంపార్ట్మెంటు, స్పెషల్ కంపార్ట్మెంట్, ఇలా ఇన్ని రకాలుగా ఉంటాయి కదా. ఫ్లైట్లో కూడా అంతే, ఎకనామీ, బిజినెస్ క్లాస్, ఇన్ని రకాలుగా ఉంటాయి. జనరల్ బోగిలో ప్రయాణించాలంటే ఎంత ఖర్చు అవుతుంది? చాలా తక్కువ ఖర్చు అవుతుంది. 3rd క్లాస్ కంపార్ట్మెంట్లో ప్రయాణం చేయాలంటే కొంచెం ఎక్కువ, 2nd క్లాస్లో ఇంకొంచెం ఎక్కువ, 1st క్లాస్లో ఇంకొంచెం ఎక్కువ, స్పెషల్ బోగిలో ఇంకొంచెం ఎక్కువ. బ్రహ్మాండమైన టైటానిక్లో ప్రయాణం చేయడానికి కూడా 3 క్లాసుల వారీగా అతడు కేటగిరీస్ వైజ్గా డివైడ్ చేశాడు. కింద నుంచి వద్దామే, మనం జనరల్ బోగి నుంచి వద్దాం. జనరల్ బోగిలో ప్రయాణం చేయాలంటే జనరల్ బోగిలో మనం ఎంత ఖర్చు పెట్టాలి అంటే $40 ఖర్చు పెట్టాలి. $40 అంటే మన లెక్కలో ఎంత అంటే, జనరల్ బోగిలో ప్రయాణం చేయాలంటే ఆ షిప్లో జనరల్ బోగిలో ప్రయాణం చేయాలంటే ఎంత ఖర్చు పెట్టాలి అంటే $3200 ఖర్చు పెట్టాలి. ఇప్పుడు 2nd కంపార్ట్మెంట్లోకి వెళ్దాం. 2nd కంపార్ట్మెంట్లో ప్రయాణం చేయాలంటే మన దగ్గర $160 ఉండాలి. 160 × 80 ఎంత? ఏమాత్రం తక్కువ, $14,000 ఖర్చు పెట్టుకోవాలి. 2nd టికెట్ కాస్ట్ ఎంతంటే 14,000. 1st క్లాస్ టికెట్ ఎంత అంటే $4,300. అంటే ఎంత అంటే యువతల పక్క నుంచి అవతల పక్కకి వెళ్ళాలంటే ఏమాత్రం తక్కువ, మన దగ్గర 4 లక్షలు ఉండాలి. ఎంత? 4 లక్షలు. అంటే ఇక్కడ నేను మీకు దీన్ని ఈ ప్రైసెస్ చెప్పడం వెనకాల ఉన్న అర్థం ఏంటంటే, ఆ పడవలో ప్రయాణం చేయడానికి డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టిన కోటీశ్వరుడు ఉన్నాడు,
ఒక మధ్యతరగతి వాడు ఉన్నాడు, ఒక పేదవాడు కూడా ఉన్నాడు. ఈ 3 రకాల వారు ఆ పడవలో ప్రయాణం చేయడానికి సిద్ధపడ్డారు. బ్రహ్మాండమైన టైటానిక్ నడపడానికి ఆషామాషి డ్రైవర్ ఉంటే సరిపోతుందా? లేదు, ఒక ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్ కావాలి. ఆ ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్ కోసం ఆయన వెతగ్గా 46 సంవత్సరాలు పడవలు నడపడంలో ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక డ్రైవర్ దొరికాడు. ఆ డ్రైవర్ పేరు ఏంటంటే ఎడ్వర్డ్ జాన్ స్మిత్. 46 సంవత్సరాలు పడవలు నడపడంలో పారమైన అనుభవం కలిగిన వ్యక్తే ఈ ఎడ్వర్డ్ జాన్ స్మిత్. పడవ నడపడానికి నడిపేవాడు సిద్ధంగా ఉన్నాడు, దాన్ని తయారు చేసిన వాడు కూడా సిద్ధంగానే ఉన్నాడు. ఇంకొకళ్ళు ఉన్నారు, అతని పేరు ఏంటంటే హెరల్డ్ బ్రైడ్. అతడు ఎవరంటే వైర్లెస్ ఆపరేటర్. మీరు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఆకాశంలో విమానం వెళ్తుంది కదండి. ఆకాశంలో విమానం వెళ్తున్నప్పుడు రోడ్డు మీద వెళ్తున్నాం అనుకో, మనకి దారి తెలుసు, దారి చెప్పడానికి బోర్డు ఉంటాయి. ఆకాశంలో బోర్డు ఉంటుందా? ఆకాశంలో దిక్కులు చూపించే ఉంటాయా? ఏముండవు. మరి ఆకాశంలో ప్రయాణించడం ఎలా అంటే, కింద నుంచి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు పైన వాళ్ళతో. సో వాళ్ళకి ఏమొస్తుందంటే డైరెక్షన్స్ వస్తాయి, ఇలా వెళ్ళాలి అలా వెళ్ళాలని. నీటి ప్రవాహం పైన నడిపే ఆయనకు కూడా రోడ్డు మీద అంటే స్తంభాలు వేసి అమలాపురం ఎలాగెళ్ళాలి, ఆత్రేయపురం అలాగెళ్ళని చెప్పి బోర్డులు పెడతారు. నీటిలో బోర్డు వేయగలమా? వేయలేం కదా. అతనికి కూడా ఎదురుగా ఏమన్నా అడ్డుందేమో చెప్పడానికి వైర్లెస్ సెట్స్ని ఆపరేట్ చేసే ఒక ఆయన ఉన్నారు. ఆయన పేరు హెరల్డ్ బ్రైడ్. అతడి పని ఏంటంటే, వాడ ప్రయాణం చేస్తున్నప్పుడు దూరంలో ఏమన్నా ఉంటే చెప్పాలి. సరే, 3 సిద్ధంగా ఉన్నారు. దాన్ని తయారు చేసిన థామస్ ఆండ్రూస్ జూనియర్, దాన్ని నడపడానికి సిద్ధంగా ఉన్న ఎడ్వర్డ్ జాన్ స్మిత్, వైర్లెస్ ఆపరేటర్ని ఆపరేట్ చేసే హెరల్డ్ బ్రైడ్. ఈ 3 ఉంటే సరిపోద్దా? ఇంకా ఎవరు ఉండాలి? ప్రయాణం చేసేవాళ్ళు ఉండాలి కదా. ఆ ఓడలో ప్రయాణం చేయడానికి 2200 మంది ప్రయాణికులు సిద్ధంగా ఉన్నారు. 2200 మంది. ఏప్రిల్ 10వ తారీఖున అందరూ టికెట్లు కొనుక్కున్నారు. టికెట్లు కొనుక్కొని ఆనందపు సంతోషాల మధ్య, ఎందుకంటే ప్రపంచంలో అటువంటి పడవ తయారు చేయడం అది మొదటిసారి. తయారు చేయబడిన ఆ మొదటి రకమైన మెటల్ పడవలో ప్రయాణం చేస్తున్నారు. ఇది వాళ్ళందరికీ ఒక రికార్డ్. ఆ రికార్డ్ని సాధించుకుంటున్నామన్న ఆనందంలో, ఆ పడవ ఎక్కుతున్నామన్న సంతోషంలో ఆ పడవ ఎక్కేశారు. ఆ పడవ ఎక్కిన తర్వాత ఆ పడవ ప్రయాణం అవడం ప్రారంభించింది. ఈ పడవ బ్రహ్మాండమైన టైటానిక్ ప్రయాణం అవడం మొదలుపెట్టింది. ఇందులో ధనికులు ఉన్నారు, మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, అపార అనుభవం కలిగిన డ్రైవర్ ఉన్నాడు. ఎలాంటి ప్రమాదం వచ్చినా తప్పించగల సత్తా ఈ డ్రైవర్కు ఉంది. ప్రయాణం అవడం మొదలుపెట్టారు. వీళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఒకరోజు బాగానే గడిచిపోయింది, 2 రోజులు బాగానే గడిచిపోయినాయి, 3 రోజులు బాగానే గడిచిపోయినాయి. 4వ దినాన ఈ వైర్లెస్ ఆపరేటర్ని ఆపరేట్ చేసేయని ఉంటాడు కదా, ఎదర ప్రమాదం ఉంది, అటు ప్రమాదం ఉంది అని చెప్పాను ఉంటాడు కదా. అతడికి ఒకటి తగిలింది. అదేంటంటే, అయ్యా మనకి ఎదర ఒక ప్రమాదం ఉంది. వెంటనే ఏం చేశాడంటే కెప్టెన్ని పిలిచాడు. కెప్టెన్తో పాటు ఆ పడవ తయారు చేసిన ఆయన్ని పిలిచాడు. పిలిచి ఎలా అంటున్నాడు ఏమనంటే, అయ్యా ఎదర మంచు పర్వతాలు ఉన్నాయి, ఒకవేళ ఆ మంచు పర్వతాన్ని గనక ఢీకొంటే పడవకి రంధ్రం పడుతుంది. రంధ్రం ఎప్పుడైతే పడిందో పడవలోనికి నీళ్లు రావడం ప్రారంభిస్తాయి. ఎప్పుడైతే నీళ్ళు వచ్చినాయో ఈ బ్రహ్మాండమైన టైటానిక్ మునిగిపోవడం ప్రారంభిస్తుంది. అంటే ఆ పడవ నడిపే ఈ ఎడ్వర్డ్ జాన్ స్మిత్ ఏమన్నాడు తెలుసా? ఈవెన్ గాడ్ కెనాట్ సింక్ దిస్ షిప్. దాని అర్థం ఏంటంటే, దేవుడు కూడా ఈ పడవని ముంచలేడు. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఏమనంటే నాశనానికి ముందంట గర్వం నడుస్తుందంట, పడిపోవడానికి ముందంట అహంకారం నడుస్తుందంట. ఒక్కసారి కాదండి, ఆ రాత్రిలో సుమారు 6 సార్లు చెప్పాడు, అయ్యా 2200 మంది ప్రయాణికుల ప్రాణాలు, అందులో 2200 మంది ప్రయాణికులు ఉన్నారు. పడవ నడవాలి అంటే ఇటువరకు బొగ్గుల ట్రైన్ ఉండేది. బొగ్గుల ట్రైన్లో ఏం చేసేవాళ్ళు, ఒకళ్ళు ట్రైన్ నడుపుతూ ఉంటే ఇంకొకళ్ళు బొగ్గులు తీసి అందులో వేస్తూ ఉండేవారు. ఈ పడవ కూడా ఆ నీటి ప్రవాహం పైన నడవాలి అంటే
దానికి పని చేయడానికే కొన్ని వందల మంది పనులు కావాలి, కార్మికులు కావాలి. 2200 మంది ప్రయాణికులు ఉన్నారు, కార్మికులు ఉన్నారు. అయ్యా 2200 మంది ప్రాణాలయ్యా, వాళ్ళతో చలగాటం వద్దయ్యా, వేరే దారిలో వెళ్దామయ్యా, పక్క నుంచి అలా తిరిగి వెళ్దామయ్యా 6 సార్లు చెప్పాడు. వినకపోగా ఈ హెరల్డ్ బ్రైడ్ ఏమన్నాడంటే, చెప్పాల్సిన బాధ్యత నాది, నేను చెప్పా, విన్నారా? మీ మాట ప్రకారం ఏమవ్వకపోతే పర్వాలే, ఒకవేళ ఏమన్నా అయిందా ఈ పాపం నా మీద నా పిల్లల మీద ఉండకుండా కాకని చెప్పి నీట్గా హెరల్డ్ బ్రైడ్ చేతులు కడిగేసుకున్నాడు. ఇక్కడ ఆగ మీకు ఒక వాక్యం చెప్పనా, సామెతల గ్రంథంలో ఇంకొక మాట ఉంటుంది, ఎన్నిసార్లు గద్దించినా లోబడిని వాని మీదకి హఠాత్తుగా మరణం వస్తుందంట. నాలుగవ రాత్రి ఏమైందంటే వాళ్ళు ప్రయాణం చేయడం మొదలుపెట్టారు. ఏ ప్రమాదం అయితే జరగకూడదు అనుకున్నారో అదే ప్రమాదం జరిగింది. వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ పడవ కొండను ఢీకొని ఆ పడవలోనికి, ఆ ఓడలోనికి నీళ్లు రావడం ప్రారంభించాయి. ఎప్పుడైనా ఒక లాజిక్ గుర్తుపెట్టుకోండి, నీటి పైన పడవ ఉండాలి కానీ పడవలో నీళ్ళు ఉండకూడదు. నీటి పైన ఉంటే నడుస్తుంది, ఆ నీటి పైన ఉంటే పడవ నడుస్తుంది, పడవలో నీళ్ళుంటే మునిగిపోద్ది. అతడు అనుకున్నాడు ఏమనంటే, 16 కంపార్ట్మెంట్లని టైటానిక్ షిప్, 16 కంపార్ట్మెంట్లు, 3 అంతస్తులు. అతడు ఏమనుకున్నాడంటే, కింద కంపార్ట్మెంట్కి చిల్లు పడింది కదా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కింద నుంచి వాటర్ పైకి రాకుండా కింద డోర్స్ అన్నీ లాక్ చేసేద్దాం అనుకున్నాడు. ఒక మాట చెప్పనా, దేన్నైనా ఆపగలం కానీ ప్రవహించే నీరుని, చెలరేగే అగ్నిని ఆపడం ఎవరి తరం కాదు. ప్రవహించే నీరుని, చెలరేగే అగ్నిని. విజయవాడలో జరిగింది అదే కదా, ప్రవహించింది నీరు, ఎవరైనా ఆనకట్ట వేయగలిగారా? వేయలేకపోయారు. నగరంలో బ్లో అవుట్ జరిగింది, ఎవరన్నా ఆపగలిగారా? ఆపలేకపోయారు. ఆ రాత్రి ఏం జరిగిందంటే, ఆ టైటానిక్ బ్రహ్మాండమైన పడవకి ఒక చిల్లు పడింది, చిన్న చిల్లు పడింది. ఆ చిన్న చిల్లులో నుంచి నీళ్లు రావడం ప్రారంభించి కింద మునిగిపోయింది, పైన మునిగిపోయింది. ఆ పైన మునిగిపోవడం ప్రారంభించి, పెద్ద పడవ కదండి, పెద్ద పడవ కదా, నీటి బరువుకి పడవ ఏమైందంటే 2 ముక్కలుగా విరిగిపోయింది. 2 ముక్కలుగా విరిగిపోయి ఏమైందంటే, ఏప్రిల్ 15 తెల్లవారుజామున 2200 మందితో ప్రయాణమై వెళ్తున్న టైటానిక్ బ్రహ్మాండమైన పడవ ఏమైందంటే ఆ రాత్రి 1600 మంది శవాలతో తేలింది. ఆ 1600 మందిలో ధనికులు ఉన్నారు, మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు. అక్కడ ఆగుదామే. రెస్క్యూ టీం అని చెప్పి ఒక టీం ఉంటుంది. ఆ టీం పని ఏంటంటే, ఇలాంటి ఒక ప్రమాదం ఏమైనా జరిగితే సేఫ్టీ బోట్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. ఆ సేఫ్టీ బోట్స్లో ఏం చేశారంటే, ఎక్కడైనా ఇది ఒకటి ఉంటుంది, లేడీస్కి చిన్నపిల్లలకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఇప్పుడు బస్సులో మనం ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, ఎదర సీట్లు ఏం చేస్తారు? లేడీస్ సీట్లు. ఈ సీట్లలో ఆడవాళ్ళు మాత్రమే కూర్చోవాలి. ఆ రెస్క్యూ టీం ఆ రాత్రి చేసిన పని ఏంటంటే, ఆడవాళ్ళకి చిన్నపిల్లలకి లైఫ్ జాకెట్స్ వేసి ఆ పడవలో వారిని సురక్షితంగా అవతల పక్కకి చేర్చింది. ఆ పడవలో అపార కుబేరుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన రెస్క్యూ టీం దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇదిగో ఈ 1,00,000 రూపాయలు తీసుకో, సరిపోవా? ఈ 2 లక్షలు తీసుకో, సరిపోవా? ఈ 5 లక్షలు తీసుకో, సరిపోవా? ఈ 10 లక్షలు తీసుకో. దేనికయ్యా 10 లక్షలు అంటే, నన్ను కొంచెం ఆ పడవలో ఎక్కించి ఒడ్డుకు చేర్చయ్యా అంటే, అయ్యా మీరు 10 లక్షలు కాదు కదా, 10 కోట్లు ఇచ్చినా నేను మిమ్మల్ని అందులో ఎక్కించను. ఇక్కడ నేను ఆగి మీకు ఒక వాక్యం చెప్పనా, ఉగ్రత దినమందు ఆస్తి అక్కడికి రాదు. నా చావును, నా డబ్బులను కాపాడేసిద్దేమో, నా పలుకుబడి నన్ను కాపాడేసిద్దేమో, నా పేరు ప్రతిష్టలను కాపాడేస్తాయేమో అనుకుంటున్నామేమో. ఉగ్రత దినమందు ఆస్తి అక్కడికి రాదు. చచ్చిపోయారు దాదాపు 1600 మంది, 1700 మంది ఆ రాత్రి జల సమాధి అయిపోయారు. ఇక్కడ నేను ఆగి ఇంకొక మాట చెప్తాను.
అతడు చిత్రీకరించిన సినిమాలో లీనాడో డికాప్రియో హీరో కదా. ఇప్పుడు మన ఈ చరిత్రలో కూడా, మన ఈ స్టోరీలో కూడా, ఈ రియల్ స్టోరీలో ఒక హీరో ఉన్నాడండి. ఆ హీరో పేరు ఏంటంటే జాన్ హార్పర్. చెప్పండి, ఆయన పేరేంటి? జాన్ హార్పర్. ఈ పేరు గుర్తుపెట్టుకుందామే. ఈ జాన్ హార్పర్ అన్న ఆయన ఎవరంటే, ఈయన పాస్టర్ గారు. ఆ పాస్టర్ గారు ఏం చేశారంటే, ఆ ఓడ మునిగిపోతున్న సమయంలో బైబిల్ని పట్టుకొని ఆయన సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు. అయ్యా, ఇప్పుడైనా రండి అయ్యా, ఇప్పుడైనా మారు మనసు పొందండి అయ్యా, ఇప్పుడైనా యేసుని నమ్ముకోండి. ఇదిగో చచ్చిపోతున్నాం, కనపడుతుందా? చచ్చిపోతున్నాం, మీకు అర్థమవుతుందా? మునిగిపోతున్నాం, మీకు తెలుస్తుందా? ఇంకా సేపట్లో గడ్డగడ్డి చచ్చిపోతాం, మీకు అర్థమవుతుందా? సర్లే, ఈ చావు నుంచి మనం తప్పించుకోలేం, కానీ నమ్మి బాప్తిస్మం పొందామనుకో, అక్కడ చావకుండా మనం బ్రతుకుతామయ్యా. ఆఖరి సమయంలో యేసే పక్కన ఒక దొంగను సిలువేస్తే ఆ దొంగడు అన్నాడు, అయ్యా నాకు ఏ కోరిక లేదు, కానీ ఇప్పుడు నాకు బాప్తిస్మం పొందే సమయం లేదు, మారు మనసు పొందే సమయం లేదు, మంచి బ్రతికే సమయం లేదు, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా అని ఆ దొంగవాడు దేవుణ్ణి ప్రాధాయపడినట్టు ఈ దైవజనుడు వాక్యం చెప్తున్నప్పుడు ఆ రాత్రి దాదాపు 45 మంది గెడ్డకట్టే నీళ్లలో యేసయ్యను వాళ్ళ సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిస్మం పొందారు. స్తోత్రం చెల్లిందామా? ఏమండి, ఈ చరిత్ర అంతా మీకు ఎలా తెలుసండి అని మీరు అడగచ్చు. ఏమండి, ఆ 45 మంది చచ్చిపోయే ఉంటారు కదా, మీరు ఎలా చెప్తున్నారండి అని మీరు అడగచ్చు. బ్రతికిన ఆ యొక్క 1000 మంది లోపు ప్రజల్లో ఈ బాప్తిస్మం పొందిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఇక్కడ ఆగి నేను మీకు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. రెండవది, ఎన్నిసార్లు గద్దించినా లోబడట్లేదా, హఠాత్తుగా మరణం వస్తుంది. ఇంకొకటి నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. ఈ 3 ఉండడం బట్టనండి ఆ రోజు ఆ బ్రహ్మాండమైన పడవ మునిగిపోయింది. ఒకవేళ వినుంటే, అతని మాట వినుంటే ప్రశాంతంగా అవతల పక్కకి వెళ్ళిపోయేవారు కదా, ప్రశాంతంగా మిగతా దినాలు చూసేవారు కదా. ఇది నాన్న సంగమా, మన బ్రతుకు ఎప్పుడు ఎక్కడ ఎలా ముగిసిపోద్దో ఎవరికీ తెలియదు. దీపం ఉండగానే ఇల్లుని చక్కబెట్టుకోవాలి. మనకు సామెతలు తెలుసు, మనకు అన్నీ తెలుసు. మరి మన ఇల్లు చక్కబెట్టుకుంటున్నావా? మన బ్రతుకుని చక్కబెట్టుకుంటున్నావా? యేసే కోసం నమ్మకంగా బ్రతికే ఆ అనుభవంలో మనం ఉన్నామా? ఈ చరిత్ర ఎందుకు చెప్పినా తెలుసా? ఇది కట్టుకథ కాదు, ఇది నిజంగా జరిగింది. ద రియల్ స్టోరీ ఆఫ్ టైటానిక్ యొక్క నిజమైన చరిత్ర ఏంటంటే, అది మునిగిపోయింది. మునిగిపోతున్న సమయంలో అందులో కోటీశ్వరుణ్ణి తన డబ్బు కాపాడలేకపోయింది, ఎవరిని కాపాడలేకపోయింది. ఎందుకంటే చావు అందరికీ సమానమేనండి. చావు నా దగ్గరికన్నా ఒకలానే వస్తుంది, మీ దగ్గరికన్నా ఒకలానే. అబ్బో స్వరూప వాకింగ్ చెప్తున్నాడు, మనోడి దగ్గరికి వెళ్ళకూడదు అనేం ఉండదండి. నేను చచ్చిపోయినా ఈదిలో పడేస్తారు, మీరు చచ్చిపోయినా ఈదిలో పడేస్తారు. అరే స్వరూప్ చచ్చిపోయాడు, ఒక వారం రోజులు ఉంచుకుందాం కదా అని చెప్పి నా బాడీ ఒకవేళ చచ్చిపోయి నేను అక్కడ పెడితే ఉంచుతారా? తీయండి, అంతసేపు ఉంచుతారు. చచ్చాక కుక్కలు కూడా మన బాడీ దగ్గరికి రావండి. మరి దేనికండి ఇంత బ్రతుకుతున్నామంటే? దేనికోసమో తెలుసా? ఒక దినాన్న దేవునితో బ్రతకాలని. ఆ అంతిమయాత్రలో నీకు ఆనందయాత్ర ఉండాలి అంటే యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించాలి.